పైథాగరన్ టీచింగ్లో ఫస్ట్ టీచింగ్ అది. నువ్వు నడుస్తూ ఉండేటప్పుడు నీ అడుగుల యొక్క సవడి ఎవరికి వినిపించకూడదు. ప్రొఫెషన్ పైకి వెళ్ళాలి. వాడు మహాపరినిర్వాణకి వెళ్ళాలంటే కొన్ని జన్మలు పెట్టేస్తున్నట్టు వాడు. అంటే ఏంటి మనుషులు అంటారు. ఎటికెసీ, సాఫ్ట్ స్మూత్ బిహేవియర్. అవతల వాడికి ఎట్టి పరిస్థితుల్లో ఏ డిస్టర్బెన్స్ కలగకూడదు సార్ అన్నమాట. మన దగ్గర మంచి బట్టలు ఉంటాయి, మాసిపోయింది గీతలు ఉండేటటువంటిది, దాన్ని నలిగిపోయినటువంటిది వేసుకున్నామనంటే ఎడ్డి మనిషి అని లెక్క. ఎందుకంటే అవతల వాడిని నేను చూస్తుండేటప్పుడు వాడికి మైండ్లో చికాకు వస్తుంది. నీట్గా జుట్టు కత్తిరించుకోవాలి ఎప్పటికప్పుడు. పిచ్చిగా రాక్షసుడిలా పెంచి అంటే వాడి మీద ఎవర్షన్ తీసుకొచ్చేటట్టుగా అట్లాంటి బిహేవియర్ పనికిరాదు, ఫిజికల్ స్ట్రక్చర్ పనికిరాదు. ఎండయంలో పనిచేసి వచ్చేటప్పుడు చెమట కొందరిది భరించలేము. వాడు వచ్చాడంటే వాడు వచ్చేస్తాడని తెలిసిపోతారన్నమాట. గడిది లాంటి వాసన వస్తుంటుంది. స్ప్రే వేసుకోవాలి, తప్పేలేదు. సెంట్ ఎవరి కోసం వేసుకుంటారు? పక్కవాడి కోసం. మనకేం పని చేయదు సెంట్. మనం సెంట్ వేసుకుంటే ఎవరికి లాభం? పక్కవాడికి లాభం. అంటే మనం గొప్ప కొట్టుకుంటూ ఉంటాం. అక్కడి నుంచి పర్ఫెక్షన్ ఉంటాం. ఎప్పుడైతే మైండ్ పర్ఫెక్షన్ వైపు కానీ నువ్వు ఎప్పుడైతే దాన్ని డైవర్ట్ చేయడం అనేటువంటిది కానీ మొదలుపెట్టావో నీ చుట్టూ ఉండేవి పర్ఫెక్ట్గా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ టైం పలానా వాడు రావాల్సి ఉంటే ఆ టైంకి వస్తాడు. లేకపోతే వాడి కోసం నువ్వు వెతుక్కోవాల్సి వస్తుంది. రోజుల్లో వెతుకుతూ అడుగుతున్నాడు. పర్ఫెక్షన్ ఎప్పుడైతే ట్రై చేయడం మనం మొదలుపెడతాం, బిహేవియర్ పర్ఫెక్షన్గా ఉంటుందో, మైండ్ ఎలాగ ఉంటుందో, ఎప్పుడైతే రిథమ్ ఉంటుందో, ఈ పని 8 గంటలు కావాలంటే 2 గంటలకు అయి తీరుతుంది. బికాస్ కాన్స్టిట్యూషన్ అనేటటువంటిది కానీ మైండ్లో ఉంటుంది. క్రియేటివిటీ అనేటువంటి మైండ్లో ఉంటుంది. చాలా మంది తెలియదు అది. లోపల మైండ్లో ఉండేటటువంటి అరేంజ్మెంట్ ఏదో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్ లాగా మైండ్లో ఉంటుంది. పెద్ద కంపెనీలు ఎలాగ రన్ చేయగలుగుతాడు వాళ్ళు? వెళ్ళదు అసలు. బిర్లాలు టాటాలు ఇక్కడ కంపెనీలు పెట్టేస్తారు. ప్రతిరోజు వచ్చి టాటా గారు వచ్చి ఆయన రతన్ టాటా వచ్చి డబ్బులు లెక్క పెట్టుకుంటాడు. టాటా కంపెనీలు నాకు ఎన్నో వచ్చాయి. అక్కడి నుంచి కంట్రోల్ చేయగలరు. పర్ఫెక్షన్. బిర్లాస్ కానీ రతన్ టాటా కానీ 10 గంటలకు ఆఫీస్ అనుకోండి, 10-1కి వెళ్ళరు సార్ ఈ రోజు కూడా. అంత పర్ఫెక్ట్ అయి ఉంటారు. అంతే కదా, ఇప్పుడు వెళ్తే పర్వాలేదు అలా ఉండరు వాళ్ళు. ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తారు. వాళ్ళు అంచేత స్పిరిచువలిజం అనేటటువంటిది ఏ ఫీల్డ్లో ఉంటుంది కదా, 7 ఫీల్డ్స్లో ఉంటాయి. 7 ways, 7 ట్రూత్స్ ఉన్నాయి. 7 types ఆఫ్ స్పిరిచువల్ ఫీల్డ్స్లో ఉంటారు. ఆ మంత్రాలు చదివేసి రోజు హోమం చేసేటటువంటి వాళ్ళంతా ఏదో ఎందుకు పెరిగాడు ససలు కూడా హోమం చేసేస్తారు. Every minute of your behavior, every minute of your thinking, you must be perfect. అప్పుడు మహాపరినిర్వాణం అంటే ఏంటో అర్థం. బుద్ధిస్ట్ అనేటప్పుడు 7 ఏళ్ళు 21 ఏళ్ళు వాళ్ళకి విపరీతమైన ట్రైనింగ్ ఇస్తారు. ఆ తర్వాత బుద్ధుడి దగ్గరికి వెళ్ళేవారు. బుద్ధుడు లోపల ఇసోట్రిక్గా వచ్చేటటువంటి శిష్యులు శిష్యులను వేపేసి ఇవ్వాడు. బుద్ధుడు కరుణామూర్తి అని పైకి సింగిల్ లిటిల్ బిట్ ఆఫ్ ఇంపర్ఫెక్షన్ పైకి రాదు అక్కడ. అవుట్ ఆఫ్ కంపాషన్. గురువు శిష్యుడికి ఎందుకు డిసిప్లిన్ ఇస్తారంటే విపరీతమైన ప్రేమ ఉంటాయి. రోడ్డు మీద కూరలు అమ్ముకునే వాడికి ఇదంతా ఎందుకు నేర్పుతాడు? అడిగేది కూరలు అమ్ముకునేవాడు గట్టిగా అచ్చి వెళ్ళిపోయాడు అనుకోండి, వాడి గురించి పెద్ద పట్టించుకోండి, ఇంటికి వచ్చేస్తాడు, అయిపోయింది. తనకు బాగా ప్రేమగా ఉండేటటువంటి డిసిప్లిన్ పెట్టడానికి ట్రై చేస్తాడు. తను ఏదైతే పొందాడో, ఏదైతే డిసిప్లిన్ తను తీసుకున్నాడో, డిసిప్లిన్లో తన శిష్యుడిని ఉంచడం కోసం గురువు ట్రై చేస్తాడు. ఇంక్రిమెంట్ శిష్యుడి గారికి ఫీల్ అయితే ఆ మూమెంట్ నుంచి మరి పట్టించుకోడు. మళ్ళీ వాడికి అర్హత వచ్చేంతరకు వెయిట్ చేస్తాడు. ఒకసారి అదే జన్మ అవ్వచ్చు, ఒకసారి వచ్చే జన్మ కావచ్చు.
The secret doctrine teaches the progressive development of everything, worlds as well as atoms. And this stupendous development has neither conceivable beginning nor imaginable end. ఒక యాటమ్ దగ్గర నుంచి సోలార్ సిస్టమ్ వరకు ఎవ్రీథింగ్ ఉండేటటువంటిది ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. దాన్ని మనం తర్వాత లోపల ఎవల్యూషన్ అనే పేరుతో పిలుస్తారు. ఎవ్రీ పర్సన్ ఎవల్యూస్. నేనంటే మనం, ఇవాళ మనం కాదు. నిన్న మనం చేసినటువంటి అన్నిటి యొక్క ఎక్స్పీరియన్స్ల యొక్క సమ్ టోటల్ ప్లస్ మనం ఈరోజు అయ్యింది. ఈరోజు మనం రేపటికి మనం కాదు. ఏం చేస్తారంటే ఈరోజు చేసినటువంటి పనులు, ఉండేటటువంటి ట్రాన్సాక్షన్స్, మనం గెలిచినటువంటి జయములు, తిరిగినటువంటి తిట్లు, ఇవన్నీ కలిపి రేపు అవుతాం.